ఇప్పుడు మనము చేసే పనులు ఏవైనా కానీ ఎదుటి వ్యక్తికి తప్పుగా అర్థమవుతుంటాయి. ఒక ఫోటో చూశాను మొన్న నేను. ఇటు పక్క నుండి చూస్తే 6 అని ఉంది, అటు పక్క నుండి చూస్తే 9 అని ఉంది. అటు పక్క నుంచి ఉన్నాడు 9 అంటా ఉన్నాడు, ఇటు పక్క నుంచి ఉన్నాడు 6 అంటా ఉన్నాడు. ఎవరు కరెక్ట్? హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి అన్నా అటన్నా వెళ్ళాలి, ఆ వ్యక్తి అన్నా ఇటన్నా రావాలి. అటు నుంచని ఇది 9, ఇటు నుంచని ఇది 6, ఇది 6. ఒరే బాబు ఇటు వచ్చి చూడరా అంటే కాదు ఇది 9. 9 ఎలా రాస్తాము? ఇంగ్లీష్ లెటర్స్ లో ఇలా కాదు, ఇలా రాసేది కాదు, ఇలా క్రాస్ లో ఉంటది కదా, కొంచెం సి టైప్ లో వచ్చి ఉంటది కదా, ఆ 9 గురించి నేను మాట్లాడుతున్నాను. 9 అంటే ఇలా రాసేది కాదు. 6 ఎలాగైతే రాస్తామో దాన్ని రివర్స్ లో చూస్తే 9 అవుతుంది. దాన్ని అది తప్పు కాదు, వాళ్ళ మైండ్ లో ఉన్న ఆలోచనే అది. నేనే కరెక్ట్, నేను చేసిందే రైట్, అవునా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నా కానీ కాదు కాదబ్బా నేను చేసేదే రైట్ అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎదుటి వ్యక్తిని తప్పు చేసి కూడా ఎదుటి వ్యక్తి చెప్తున్న దాన్ని నువ్వు చెప్తుందే తప్పురా అని వాడిని బెదిరించి నాదే రైట్ అని చెప్పుకునే మనసులు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తప్పు చేస్తున్నప్పుడు గద్దించి వాడిని గద్దించు, బుద్ధి చెప్పు, ఖండించు, ఇది చేస్తుంది నువ్వు రాంగ్ అని చెప్పు. అర్థం చేసుకున్నాడా? ఇద్దరు కలిసి రండి, దేవుని మందిరానికి రండి, కీర్తించండి పాటలతో, ఆనంద గానముతో, సంగీతంతో, కీర్తనలతో. అలా ఆయన మాట వినలేదా? వచ్చి నువ్వు ఒకదాన్ని వచ్చి మోకాళ్ళే, నేను ఒక్కడొచ్చి మోకాళ్ళే. హల్లెలూయా. ఏ విషయం అయితే ఉందో, వాళ్ళు ఏ విషయంలో తప్పు చేస్తున్నారో వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా, జ్ఞానోదయం కలగజేయండి అయ్యా, చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించండి అయ్యా అని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? సంఘంలో బలంగా కట్టబడినది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి చెబితే మాట వినే వాళ్ళు ఉండరు. నువ్వు చేస్తుంది ఏంట్రా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాడికి మన గురించి తెలియకపోయినా కానీ మాట వరుస మాట ఉంటాడు, దాన్ని తీసుకొని మనం చాలా బాధపడిపోతాం, అవునా? అవన్నీ కూడా అణుచుకొని ఆయన కోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసే మనసు మనకు వస్తుందో అప్పుడే మనం పరలోక రాజ్యానికి చేరుకునే వారిగా ఉంటాం. హల్లెలూయా.